హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ఒక పక్క ఆయనకి ఆరోగ్యం బాగాలేదంటున్నారు, అండ్ మరో పక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైతే ఆయనకి సంబంధించిన సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన పద్ధతి మార్చుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది కూడా గతంలో ఎవరైతే నారా భువనేశ్వర్ గారిని తిట్టారో వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని చక్కదిద్దుకోవాలి, షర్మిలమ్మని మళ్ళీ తెచ్చుకోవాలి, ఈ విధంగా మాట్లాడుతున్నట్టు బయట ప్రచారం జరుగుతుంది. సో దాని గురించి ప్రచారం కాదు, అంటే ప్రచారము ఉంది, వాస్తవాలు కూడా అనిపిస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేర విధేయులుగా ఉండేవాళ్ళు, ఆయన బాగా అమితంగా ఇష్టపడే వ్యక్తులు కూడా నా సర్కిల్లో, అంటే నాకున్న మీడియా మిత్రులు అవ్వచ్చు, కొంతమంది నా మిత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ నర్సరావుపేట సరౌండింగ్స్, ప్రొద్దుటూరు సరౌండింగ్స్ చెందిన వాళ్ళు. ఎంత వేర విధేయులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా పేక్కు వేసుకుంటారు, అంత ఇష్టం ఆయనకి. అటువంటి వాళ్ళు కూడా అన్న మారిపోయాడురా, అన్న ఏదో సంథింగ్ జరిగిందిరా, అన్న అసలు ముందు అసలు మాట్లాడితే గూస్ బంప్స్ వచ్చేవరా, ఇప్పుడు రావట్లేదురా. ఏరా అంటే అప్పుడు అసలు ఓదార్పు యాత్ర కానీ ఏది కానీ చూడకుండా అసలు అనర్గళంగా మాట్లాడేవాడు, ఇప్పుడేంటి ప్రతిదీ చూసి మాట్లాడుతున్నాడు అని అంటాడు. ఇట్లా నా మిత్రులు సమ్ XYZ వాళ్ళ పేర్లు అనవసరం, పైగా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం చెందిన వ్యక్తులే వీళ్ళు కూడా. సో ఇట్లాగా అటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్సే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయ్యింది, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కాదు. 2019 ముందున్న జగన్మోహన్ రెడ్డి గారు వేరు, 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరు అని మా మిత్రుడు ఎవరైతే ఉన్నాడో డిసైడ్ చేశాడు, సమ్ రెడ్డి. ఆయన కూడా ఎట్లా అంటే ఇట్లాగే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. అరే ఎంత బాగా తిరిగేవాడు, అసలు బయటికే రాడు, అసలు ఏమీ ఇదవడు. ఒక NRI, ఆయన పేరేంటి, పంచ్ ప్రభాకర్ అంటారు. ఇప్పుడు ఆయన పార్టీ ఫండ్ ఇవ్వదు, ఏం హెల్ప్ చేయదు, ఏమీ ఉండదు, బట్ అభిమానం. రాజశేఖర రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభిమానం. అటువంటి వ్యక్తులు కూడా నైట్ పడుకోకుండా, ఇక్కడ మనకి డే అయితే వాళ్ళకి నైట్ అయినా కూడా ఛానల్స్లోకి లైవ్లోకి వచ్చి వైసీపీ కోసం మాట్లాడి ఎంత చేస్తే, ఆ పంచ్ ప్రభాకర్ గారి తాలూకు ఒక 10 మంది మిత్రులు కలిసి ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఆ ల్యాండ్ని కూడా కబ్జా చేశారు. మరి పంచ్ ప్రభాకర్ ఎవరితో చెప్పుకుంటాడు? ఆయన ఆఖరికి ఒక ట్వీట్ కూడా చేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వీటి మీద స్పందిస్తే బాగుంటుంది, వైసీపీ కార్యకర్తగా ఉండే నాకే ఇలా జరిగితే మరి సామాన్యుల పరిస్థితి ఏంటని. సో ఇవన్నీ పట్టించుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు ఆయన ఎవరు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా ఏం చెప్పాడు, 2 సార్లు కలవడానికి వెళ్తే ధనుంజయ రెడ్డి గారు, సజ్జల గారు కలవనివ్వలేదని ఆయన అంటున్నాడు. కలవనివ్వలేదు అనుకుందాం, మరి నాయకుడిగా పని ఏంటి? అరే ఈరోజు ఎవరెవరు వస్తున్నారు, సీసీ కెమెరాలో చూడాలి, మన కోసం ఎవరెవరు వస్తున్నారు ఏంటి, అది కూడా అబ్జర్వ్ చేయాలిగా. నాయకుడు అనేవాడు మనకి ఎవడు వెన్నుపోటు పొడుస్తాడు, మనకి ఎవడు ఎటు నుంచి పొడుస్తాడు, ఏంటి, మనం ఎలా జాగ్రత్తగా ఉంటాం, అన్నీ అబ్జర్వ్ చేయాలి. పోనీ అవ్వలేదు, ఇంకా వాళ్ళు ఎవరైనా కలవడానికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయారా, లేదంటే వాళ్ళు అన్నీ ఓకేనా, అపాయింట్మెంట్ అన్నీ క్లియర్ అయినట్టేనా అని అడగాలి కదా. లేదు, పార్టీ కార్యకర్తలకి పార్టీ నాయకులకు సెపరేట్ డేటు, ఒక టైము కేటాయించాలి. ఆకస్మిక తనిఖీలోనో లేదా ప్రభుత్వం తరపున పథకాలకు ఓపెనింగ్ అనో జిల్లాల వారికి వెళ్తూ ఉండాలి కదా. ఎక్కడ వెళ్ళాడైనా? ఏదైనా ఎక్కడైనా ఓపెనింగ్ ఉంటే వెళ్ళడం, అది కూడా 5 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా హెలికాప్టర్లో వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయంట. ఒకవేళ వెళ్ళిన బారికేడ్లు పెట్టేసి, చెట్లు ఉంటే చెట్లు కొట్టేసి, ఆయన సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి ఇన్ని జరిగాయి. ఎందుకట్లా? ఎవరు 2019లో గవర్నమెంట్ ఫామ్ చేసే వరకు ఆయనకి చాలామంది అభిమానులు, ఆయన గవర్నమెంట్ లేకపోయినా ఆయన మీద అభిమానంతో జెండాకారణ భుజం మీద మోసిన వ్యక్తులు 19 తర్వాత లేరు, కొత్త వాళ్ళు తెర మీదకి వచ్చారనే అభియోగం కూడా ఉంది. దాంట్లో భాగంగానే పేర్ని నాన్నగారు ఇవాళ స్టేట్మెంట్ చూస్తే, అవును, పేర్ని నాన్నగారు ఇంతకుముందు ఒక సభలో కూడా ఏమన్నారు, బహుశా ముఖ్యమంత్రి గారితో సభను పంచుకోవడం ఇదే చివరిసారేమో, అంటే నేను నెక్స్ట్ పోటీ చేయనంటే మా అబ్బాయిని రంగంలోకి తీసుకురావడానికి నేను ఇంక పోటీ చేయను అన్నట్టుగా చెప్పుకొచ్చాడు ఆయన. కానీ దాని అప్పుడు కూడా చాలామంది అంటే పేరు నానికి ఏదో లోపల నుంచి కొడుతున్నట్టుంది ఆయనకి, అందుకే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడేమో అనుకునే అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో. అంటే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టలేదు మాట్లాడే అతను, అంటే మరి పోటీ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే మా అబ్బాయికి ఇస్తానని కూడా చెప్పారు అని అనుకుంటున్నాను. ఇంకా ఆయన డిసైడ్ చేస్తాడో లేదో తెలియదు, నేను ఏవో చెప్పాడు అనుకోండి, వేరే విషయం. మరి ఎందుకు అట్లా? ఇప్పుడు
పోటీ చేసిన చాలామంది ఏంటంటే మంత్రిగా ఆడుకో సీటు కొడుకు ఇంకో దగ్గర కూడా ఎరిగే వాళ్ళు ఉన్నారు కదా. అలా ఎందుకు అనుకున్నాడు ముందే ఆయన? ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన చాలా దగ్గర వ్యక్తి. ఆయన కూడా అలాగే చాలాసార్లు టిడ్కో ఇల్లు ఇచ్చినప్పుడు దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి కలవడానికి వెళ్తే చాలాసార్లు కలవనివ్వలేదంట. కలవనివ్వలేదు, లేదా అధినేత జగన్మోహన్ రెడ్డి కలవడానికి ఇష్టం లేక అలా చెప్పించారు, ఎవరికి తెలుసు. ఇక 2 వెర్షన్లు ఉంటాయి. ఒకటి, రాజు కన్నా కింద ఉన్న సేవకుడు ఎక్కువ బిల్డప్ ఇస్తుంటాడు. రాజుగారు ఇప్పుడు పడుకున్న టైం డిస్టర్బ్ చేయగా వెళ్ళిపో, రాజుగారు ఇప్పుడు జ్యూస్ తాగే టైం డిస్టర్బ్ చేయక వెళ్ళిపో అని చెప్పేవాళ్ళు ఉంటారు. అదొక రీజన్. రెండో రీజను, వస్తున్నాడు అబ్బా బుర్ర తినేస్తాడు, ఇంకోసారి కలుస్తాను చెప్పి పంపించాను అంటాడు. రాజే అలా చెప్పుండొచ్చు, నాయకుడే అలా చెప్పుండొచ్చు కదా. ఎవరి వెర్షన్ కరెక్ట్ అంటే ఏం చెప్తాం? బట్ నాయకుడు అనేవాడికి అందరూ అవసరమే. గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్త అవసరమే, ఆయన పక్కన కూర్చున్న మంత్రి అవసరమే. మంత్రికి ప్రాధాన్యత ఇచ్చి వాడికి ఇవ్వకపోతే వాడు ఫీల్ అయ్యాడంటే ఇంకా పల్లకి మోసేదేవాడు వాడే. కానీ అసలు జగన్మోహన్ రెడ్డికి తన క్యాడర్కి ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రజలకు మాత్రమే ఇచ్చాడు అని చెప్తారు కదా. ప్రజలకు ఇచ్చారంటే ఏమి ఇచ్చారండి? ప్రజలను కూడా ప్రజలతో ముఖాముఖి ఏమైనా ఉందా? ప్రజలతో రెగ్యులర్గా కలిసి వాళ్ళకి సాధక బాధలు తెలుసుకునేది ఉందా? రచ్చబండ లాంటి కార్యక్రమం ఏమైనా చేశారా? ప్రజావేదిక లాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా? మరి ఎట్లా ప్రాధాన్యత ఇచ్చినట్టు? మనం ఇచ్చేస్తున్నాం పథకాలు, మన పథకాలు ఇస్తే ఎవడే మన గ్రిప్లోంచి బయటికి పోడు, మన పేరు చెప్పుకొని కలకాలం అలాగే ఉంటాడు, మనమే సీఎం అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను. దానికి నలుగురు చెప్పేవాళ్ళని ఉండాలి, మంచివాళ్ళు. చాలామంది ఈ పొగడతలకి పడిపోతుంటారు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీకు సూపర్ సార్, మీరు ఇచ్చిన పథకం హైలైట్ సార్, మీరు నిలబడితే చాలు సార్ గెలిచేస్తాము, మీరు అవసరం లేదు సార్, మీ ఇంటికి ఒక్కని పంపించండి గెలిచేస్తాం అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమనుకుంటారు, వాపం చూసి బలుపు అనుకుంటారు. కాకపోతే మన రీసెంట్గా కరణం ధర్మశ్రీ గారు చోడవరం ఆయన కూడా అదే చెప్పాడుగా. అసలు అధినేత అనేవాడు ఎప్పటికప్పుడు కలవాలి, చెయ్యాలి, అట్లా లేకుండా మమ్మల్ని కలవనివ్వకుండా, అభిప్రాయాలు చెప్పకుండా, ఎంతసేపు ఈ సంక్షేమ పథకాలు నా థాట్ ప్రాసెస్ ప్రకారమే వెళ్తున్నాయి, ఇప్పుడు సంక్షేమ పథకాలు లేవు అని ఏం చెప్పట్లేదుగా. ఈ సంక్షేమ పథకాల వల్ల మనం గెలిచేస్తాము అంటే కాదు. అందరివి ఒక్కొక్కసారి కార్యకర్త ఆలోచన విధానం కూడా తీసుకోవాలి, ఓకే యూజ్ అవుతుందేమో అన్నట్టుగా. అలా కాకుండా నేనే సర్వస్వం, నేనే రాజు, నేనే మంత్రి అంటే ఇవాళ అలా అరే కడుపుట్టిన పిల్లలే పడట్లేదబ్బా తల్లిదండ్రులు అంటే. ఇప్పుడు కార్యకర్తలు ఎందుకు పడతారు నాయకుడు అంటే? ఎవరు పచ్చగా ఉంటే వాడే వెళ్ళిపోతారు. సో ఇంకా ఇలాంటి వల్లే కాకుండా ఒక పథకం లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక డెవలప్మెంట్ లేకపోవడం వల్ల మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సంపాదించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎందుకు పోయింది? నెక్స్ట్ ఎలక్షన్స్కి మళ్ళీ ఖర్చు పెట్టాలంటే ఈలో సంపాదించుకోవాలా. పాపం కొందరు మేలు వస్తున్నాయి స్కాములు, ఫలానా రోజా గారిని స్కామ్ చేశారు, కొడాల గారి స్కామ్ చేశారు, ఇంకో ఆయన ఇసుక స్కామ్ చేశాడు అని అంటున్నారు. పాపం ఈయన ఏ అభివృద్ధి చేయకపోతే ఎక్కడ మరి స్కాములు చేయకపోతారు, ఎలా బతుకుతారు, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా పోటీ చేస్తారు? వీళ్ళు ఎట్లా అంటే నాకు జాలేసింది. స్కామ్ అనుకోలేము. ఎందుకు అనుకోలేమని అంటే ఈ ముందు పంచాడు, మళ్ళీ సంపాదించుకొని నెక్స్ట్ ఎలక్షన్ నిలబడాలంటే దానికి రెట్టింపు సంఖ్యలో సంపాదించుకోవాలి కదా. అయితే ఇప్పుడు జరిగిన 2024 ఎన్నికల్లో ముఖ్యంగా షర్మిల గారి వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యాడని చెప్తున్నారు చాలా మంది. షర్మిల గారికి ఒక రకంగా విజయమ్మ గారు కూడా సపోర్ట్ చేశారు. షర్మిల గారి వాళ్ళు కూడా ఎఫెక్ట్. సొంత తల్లిని తిట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఖండించలేదు, చెల్లి మీద విమర్శలు చేస్తున్నా కానీ ఎక్కడ కూడా ఖండించలేదు. అది ఉంది అంటే తల్లిని ఎవరేమనలేదు కానండి, షర్మిల గారిని మాత్రం బాగా విమర్శించారండి. ఎప్పుడైతే ఇప్పుడు ఆవిడేంటి పిసిసి అధ్యక్షురాలుగా ఉంది, అక్కడ ప్రభుత్వం ఎవరినంటే వాళ్ళని విమర్శిస్తుంది ఆవిడ. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డిని వీళ్ళేమనుకున్నారు, సొంత చెల్లి అయిన కూడా అన్నని విమర్శిస్తుందని ఫీల్ అయ్యారు. కానీ మరి ఇక్కడ ఉన్నప్పుడు కేసీఆర్ గారిని కూడా విమర్శించింది కదా ఆవిడ. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళని విమర్శిస్తుంది. దాన్ని వీళ్ళు వెంటనే వైసీపీ వాళ్ళందరికీ ఆవిడని సెంటర్ చేశారు. ఆవిడ షర్మిల రెడ్డే కాదు, ముసబనూరి షర్మిల, ఆ తర్వాత అనిల్ భార్య ఆమె అనిల్ శాస్త్రి అని ఏవో చెప్పారు. మరి అది కరెక్ట్. అప్పుడు ఈయన ఖండించాలిగా. నాకు రాజకీయం ముఖ్యము అనుకుంటే కుటుంబం ఎంత గెలిచి రచ్చగలమన్నారు కదా, మరి కుటుంబంలో ఎక్కడ గెలిచినట్టు? అది కాక వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో కూడా బాగా మంచి బ్యాడ్ ప్రోపగాండా ఎక్కువ అయిపోయింది. అంటే అసలు షర్మిల గారు అంటే గతంలో ఆమెకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు కడప నుంచి అని చెప్పి విడిపోయింది అన్నారు. ఇంకొకటి ఏమో ఆస్తి తగాదాలు వచ్చే అందులో విడిపోయారని చెప్పేసి అంటున్నారు. రెండు ఏమి జరిగిందనేది తెలియదండి. ఇప్పుడు కుటుంబం అన్నాక పొరపచ్చాలు ఉంటాయి, చిన్న చితక ఇష్యూస్ ఉంటాయి, అలకలు వెలకలు. నాకు నేను కార్యక్రమంకి వెళ్తే పలకరించలేదురా, నాతో ఫోటో దిగలేదురా, ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం చూస్తుంటాం కుటుంబ నేపథ్యంలో. మరి ఆవిడ నేను ఇక్కడ నుంచి రాజీనామా చేసి తెలంగాణ వెళ్ళిపోతున్నాను,
అని చెప్పినప్పుడు ఎవ్వరు స్టేట్మెంట్లు ఇవ్వలే, ఎవరూ మాట్లాడలే. షర్మిల గారు గౌరవ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి ఎంతవరకు బాబుతో ఉన్నాను, ఇకపై బిడ్డతో ఉండాలనుకుంటున్నాను, ఆ, బిడ్డకు తోడుగా ఉండాలనుకుంటున్నాను, బిడ్డతోనే ఉండాలనుకుంటున్నాను అన్నది. బిడ్డతో ఉండాలనుకుంటే వెళ్ళి హైదరాబాద్లో ఉండొచ్చు కదా. ఇక్కడ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మరి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆపారా, చాలా మంది ఈ విషయం ఖండించారా? అంటే చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పదవి ఉంటుంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందంటే కదా సార్. అంటే కుటుంబ రాజకీయాలు కాకుండా ఒక ఇంట్లో నుంచి ఒక్కరికి మాత్రమే పదవి ఉంటుంది, అది ఆయన పాటించాడు అనుకోవచ్చు కదా. అంటే కుటుంబ రాజకీయం చేయకుండా. అలా ఎలా అనుకుంటారు మరి? అలాంటప్పుడు ఈయన రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉన్నప్పుడు ఈయన మరి ఎంపీ అయ్యాడుగా. మరి ఆ సిద్ధాంతం ఈయన ఎలా పాటిస్తారు చెప్పండి? ఇప్పుడు ఈయన దగ్గర కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారు ఏంటి ఎంపీ అయ్యారుగా. మరి ఆయన ఎమ్మెల్యే, ఆయన ఎంపీ, మరి ఒకే ఇంట్లో అక్కడ ఎలా ఇచ్చారు? ఇవ్వకూడదా? మరి మీరు అన్నట్టు ఆ సిద్ధాంతమే ఫాలో అయితే మరి ఇక్కడే ఫాలో అవరా చెప్పండి? కాబట్టి ఇప్పుడు సజ్జల గారు ఉన్నారు, సజ్జల గారికి ఏం చేశారు? అధికార ప్రతినిధి సంథింగ్ సలహాదారుడు ఏదో ఇచ్చారు, ముఖ్య సలహాదారుడుగా. మరి వాళ్ళ అబ్బాయికి ఏం చేశారు? భార్గవ్ రెడ్డికి ఈ సోషల్ మీడియా అందరికీ హెడ్ చేశారు. మరి ఒకే దాంట్లో 2 పదవులు ఉన్నాయిగా. కాబట్టి మీరు అలా అడుగుతున్నారు. కానీ ఏదైనా కుటుంబ సభ్యులను మాత్రం ఎన్నున్నా బయటికి రానివ్వకుండా చూసుకోవాలండి. ఒకసారి చేయి దాటితే ఇలా ఇప్పుడు షర్మిల గారిని అంటున్నట్టుగా లేదు, అటు తిరిగి ఇటు తిరిగి వెరసి ఆయన కాలు మీద పడినట్టే వచ్చింది. పొట్ట చింపుకుంటే కాలు మీద పడినట్టుగా ఆవిడ్ని విమర్శించినా కూడా ఇండైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారిని విమర్శించినట్టే. రాజశేఖర రెడ్డి గారిని విమర్శించారంటే అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినట్టేగా. ఆవిడ అనిల్ గారు మొదటి భార్యని టార్చర్ పెడుతుంది, ఆవిడ పిల్లలకు బయటికి రానివ్వకుండా చేస్తుందని అంటే ఎవరంట చూసి చేసి, ఒకవేళ చేసింది అనుకుందాం కాసేపు సరదాకి, చేస్తే ఎవరంట చూసుకొని చేసింది అంటారు? ఆవిడ తండ్రి ముఖ్యమంత్రి అయినాడు అని చూసి చేసిందా, లేదా అన్నయ్య ముఖ్యమంత్రి అయ్యాడని చేసిందా? ఎవరు తిరిగి వస్తుంది ఇష్యూ? మళ్ళీ మీ మీదకేగా వస్తుంది. మరి అంత చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యి ఈ వైసీపీ అభిమానులందరూ కూడా ఆవిడ అంత దుయ్యబట్టారే, ఆడపిల్ల అయింది, తప్పు కదా. అది అంత చిన్న లాజిక్ కదా. మరి అది కూడా లేనప్పుడు దాన్ని కూడా ఈయన అధినేతగా ఈయన కంట్రోల్ చేయకపోతే ఈయన ఓటమికి అది కూడా కారణం అయి ఉండొచ్చు. ఎందుకు పేడపోతుంది? ఎవరు కుటుంబ సభ్యులు వాళ్ళ అండి విమర్శించండి, పర్సనల్గా వెళ్ళకండి, అయిపోయింది కదా. విమర్శించండి, ఏదైనా విమర్శించడమే. పవన్ కళ్యాణ్ 3 పిల్లలు ఉన్నారు, అల్లాడు ఆడుతో పడుకున్నాడు, వీడితో తిరిగింది, ఇవన్నీ ఎందుకని మీకు? రాజకీయ పరంగా వీడు వచ్చాడు చేస్తాం అన్నాడు, చేయలేదు, ఒక్క సంక్షేమ పథకం లేదు, ఆ మాట ఇచ్చారు నిలబెట్టుకోలేదు, ఈ మాట ఇచ్చారు మాట తప్పారు, ఇలాంటి విమర్శలు కదా ఉండేవి ఒకప్పుడు. ఈ విమర్శలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? లోకేష్ తండ్రి ఎవరో లోకేష్ చెప్పాలి ఏంటి? ఏం మాటలు అవి?